గుండె చికిత్సలో రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రి మరో మైలురాయి సాధించింది. పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగేశ్వరరావు రూపొందించిన కోనార్ ఎంఎఫ్ డివైస్ కు అమెరికా పేటెంట్ లభించింది. ఈ డివైస్ భారత్లో కేవలం 50,000కి లభిస్తోందని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. భారత్, యూరోప్, కొరియా, యూరో ఆఫ్రికాలో ఈ డివైస్ అనుమతులు పొందిందని వెల్లడించారు. అమెరికా పేటెంట్ సాధించడంతో తమ రెయిన్బో ఆసుపత్రి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. కోనార్ మల్టీఫంక్షనల్ అక్లూడర్ 2019 కోవిడ్ టైంలో అది ప్రపంచమంతా ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇది చాలామంది చిన్నారులకి గుండె జబ్బులు ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి 1000 మందిలో 10 మందికి గుండె జబ్బు వస్తుంది. వాటిల్లో ముఖ్యంగా సెప్టల్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఈ రెండు జఠరిక మధ్యలో ఉండే రంధ్రాన్ని వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. ఈ కండిషన్ ఉండే బేబీస్కి హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, పాలు తాగలేరు, ఆయాసం ఉంటుంది, వెయిట్ పెరగలేరు. ఈ కండిషన్స్ అన్నిటికీ ఈ యొక్క కోనార్ మల్టీఫంక్షనల్ డివైజ్ ఉపయోగపడుతుంది. ఈ డివైజ్ని ముఖ్యంగా నిటినాల్ టైటానియం అల్లాయ్తో తయారు చేయబడింది. 2 సైడ్లు స్క్రూ ఉండి మనం తొడలో నుంచి ఫిమరల్ ఆర్టరీ కానీ ఫిమరల్ వీన్ ద్వారా కానీ పోయి ఈ యొక్క రంధ్రాన్ని క్లోజ్ చేయొచ్చు. ఈ యొక్క బటన్కి మన దేశంలో ఇండియన్ పేటెంట్, సిఈ మార్కు యూరోప్లో, యూరో ఏషియా, కొరియా, ఇండోనేషియా, వియత్నాం చాలా పేటెంట్స్ వచ్చాయి. కానీ అమెరికాలో దీనికి పేటెంట్ రాలేదు. ఎందువలనంటే అక్కడ ఉండే రెగ్యులేషన్స్ ప్రకారము స్టడీ చేయాల్సి వస్తుంది. కానీ ప్రపంచంలో 90 దేశాలలో 15,000కి పైగా ఈ డివైజెస్ని వాడి 25 పేపర్ల వరకు పబ్లిష్ అయ్యాయి.